ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. 2025 సంవత్సరం మార్చి 14వ తేదీ ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు మీరు ఒక వార్తను అయితే వినబోతున్నారు. అది అసలు ఎటువంటి వార్త? అసలు ఈరోజు ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క దినఫలాల ప్రకారం ఈ యొక్క రాశి వారికి ఎటువంటి సానుకూల ప్రభావాలు అనేవి ఈ యొక్క రాశి వారిపై చూపించబోతున్నాయి. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి వీరు ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే వీరికి ఏ దైవారాధన మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఒడిదుడుకులు, ఎన్నెన్నో బాధలతో బాధపడుతూ వారి జీవితంలో ముందుకు వెళ్ళలేక ఎన్నెన్నో బాధలను అనుభవిస్తూ ఉంటారు. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయెల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి. గురువు గారు మనకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ దానికి తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియజేసి మన సమస్యల నుండి బయటపడేలా చేస్తారండి. అది కూడా మనకు ఫోన్ ద్వారానే గురువు గారు జ్యోతిష్యం అనేది తెలుపుతారండి. గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8519068851. మనకు ఎలాంటి సమస్య అయినా కావచ్చు, అది విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తాకోడళ్ళ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం అవ్వడం, చెడు ప్రయోగాలు, స్నేహితుల మధ్య తగాదాలు, శత్రు సమస్యలు, ఇలా ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారు దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కారాన్ని మనకు వితిన్ 24 అవర్స్లోనే మనకు ఫోన్ ద్వారా తెలియజేస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు, తప్పకుండా ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక ఇప్పుడు ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క వివరాల గురించి తెలుసుకుందామండి. ఇక వివరాల్లోకి వస్తే కనుక ముఖ్యంగా ఈ ధనుసు రాశి అనేది రాశిచక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు వేయని మనస్తత్వం వీరిదని చెప్పుకోవచ్చు. అలాగే వీరు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరికి కార్యదీక్షత, కార్యదక్షతను కూడా వీరు కలిగి ఉంటారండి. అలాగే వీరు ఈ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు, సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని అన్నిటినీ కూడా అధిగమించుకొని ముందుకు వెలిగేటటువంటి సామర్థ్యం వీరికి ఉంటుందండి. అలాగే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ 2025 సంవత్సరం మార్చి 14 శుక్రవారం రోజు ఈ యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయానికి వస్తే, ఈ రోజు వీరి యొక్క దినఫలాలు అనేవి వీరికి చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయండి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు సాయంత్రం 5 గంటల లోపు మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక శుభవార్తను వినేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఏంటంటే వారికి ఏదైనా ఉద్యోగం రావడం కానీ, లేదా ఉద్యోగంలో అభివృద్ధి కానీ, లేదంటే ఏదైనా నూతన అవకాశాలు వారి యొక్క జీవితంలో వారి యొక్క అభివృద్ధిని సాధించడం కానీ, ఇలా ఏదో ఒక విధంగా ఈ రోజు అయితే ఈ యొక్క రాశి వారు సాయంత్రంలో ఒక మంచి శుభవార్తను అయితే వినబోతున్నారండి. ఈరోజు మీ యొక్క దినఫలాల ప్రకారం మీరు ఈరోజు అయితే ఒక నూతన వ్యక్తితో ఒక పరిచయం అనేది ఏర్పడుతుంది. ఆ పరిచయం మీ యొక్క జీవితంలో మీ యొక్క స్నేహంగా మారేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. భవిష్యత్తులో వారు మీ యొక్క జీవితంలో ఒక గొప్ప పాత్రను పోషించబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఈ యొక్క ధనుసు రాశికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భాగస్వాములతో మీకు ఈరోజు అయితే చిన్న చిన్న వ్యవహారాలు తలెత్తేటటువంటి వ్యవహారాలు అయితే కనిపిస్తున్నాయండి. అట్టి పరిస్థితుల్లో మీరు అయితే కొంతమేర జాగ్రత్తలు వహించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క బంధాలను మీరు కాపాడుకోవడం కోసం మీరు కొన్ని విషయాల్లో రాజీ పడవలసినటువంటి విషయం కూడా ఉందండి. ఒకవేళ మీరు రాజీ పడకుండా మీరు వాగ్వాదాలకు ఎదురెళ్తే కానీ వాటిలో మీ యొక్క బంధం అనేది విచ్ఛిన్నమయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క అంశంలో ఈ యొక్క ధనుసు రాశి వారు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందండి. అలాగే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందండి. ఉద్యోగస్తుల కోరిక కూడా నెరవేరుతుందండి. కానీ ఉద్యోగ జీవితంలో ఉన్నవారు మాత్రం సవాళ్ళను ఎదుర్కొనేటటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయండి. అది ఎందువల్ల అంటే మీరు చేయనటువంటి ఒక తప్పును మీరు చేసిన
చూసినట్లుగా మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని విమర్శలకు గురి చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి అట్టి విషయంలో మీరు ఈరోజు జాగ్రత్తలు వహించేటువంటి అవకాశంగా ఉందండి. ఈ అంశం వల్ల మీరు కొంతమేర బాధకు అయితే గురి అవుతారు. ఇక ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే రాజకీయ నేపథ్యంలో ఒక శుభకార్యానికి సంబంధించి మీరు అయితే ఒక శుభవార్తను అయితే రిసీవ్ చేసుకోబోతున్నారండి. ఆ ఇన్విటేషన్ అయితే మీకు అందబోతుంది. అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో లేదా మీ యొక్క బంధువుల వర్గంలో కానీ మీ యొక్క స్నేహితుల వర్గంలో కానీ ఈరోజు అయితే మీరు ఒక శుభకార్యానికి అటెండ్ అయ్యేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయండి. మీ యొక్క జీవిత భాగస్వామితో ఇదివరకు ఏమైనా గొడవలు ఉన్నట్లయితే కనుక వాటిని అన్నిటినీ కూడా మీరు అధిగమించుకోగలుగుతారు. వారితో తత్సంబంధాలు కూడా ఏర్పడతాయండి. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈరోజు కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల అంశాలు అయితే ముఖ్యంగా భవిష్యత్ అంచనాల ప్రకారం ఈరోజు అయితే ఇలా గడిచిపోబోతుందండి. అయితే ఈరోజు మాత్రం మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మీరు ఈరోజు అయితే ఒక శుభవార్తను ఖచ్చితంగా వింటారు అండి. అలాగే ఒకరికి సంబంధించి మరొకరు ఒక శుభవార్తను వినేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ రోజు మీ యొక్క జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు కూడా ఎదురయ్యేటటువంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయండి. అది ఎందువల్లంటే మీ యొక్క నిక్కిచ్చితనం నిర్భయమైనటువంటి అభిప్రాయాలను తీసుకోవడం వల్ల అది మీ యొక్క స్నేహితులను గాయపరిచేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి. చిరకాలంగా ఎదురు చూస్తున్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఆస్తులు గొడవలు కానీ ఏమన్నా మీకు రావాల్సినటువంటి బకాయిలు కానీ ఎట్టకేలక ఈరోజు అయితే మీరు ఖచ్చితంగా వాటిని అందుకోగలుగుతారు. మీరు ఎవరితో ఉంటున్నారో వారి కోసం మీరెంతగా వారిని సంతోషపరచడానికి ఎంత చేసినా కూడా వారు మీ పట్ల సంతోషంగా ఉండకపోవచ్చును. మీ ధైర్యము మీ యొక్క ప్రేమను అనేది గెలిపిస్తుందండి. మీరు ఒకరోజు సెలవులు తీసుకొని బయటకు వెళ్ళినా కూడా పర్వాలేదండి, వక్రీ కాకుండా. ఎందుకంటే మీరు రాకపోయినా కానీ మీ యొక్క పరోక్షంలో కూడా ఈ విషయాలు అన్నీ కూడా మీకు ముఖ్యమైనటువంటి విషయాలు అన్నీ కూడా సహజంగా సాగిపోతాయండి. ఆఫీస్ విషయాల్లో కూడా మీకు ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు. ఒకవేళ కొత్త కారణాలు అనేవి తలెత్తితే మీకు కొన్ని సమస్యలు అయితే ఎదురవుతున్నాయండి. ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తరువాత సులువుగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపారాల కోసం వేసుకునేటటువంటి ప్రయాణము ప్లాన్లు అన్నీ కూడా దీర్ఘకాలికంగా ఫలీకృతం అవుతాయండి. పక్క అల్లరి చిల్లర చేష్టలతో మీ యొక్క టీనేజ్ రోజులన్నీ కూడా ఆ చిల్లర చేష్టలన్నీ కూడా మీ యొక్క భాగస్వామి మీకు ఈ రోజున గుర్తు చేయనుంది. ఇక ఈరోజు మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహార విషయానికి వస్తే మాంసాహారాన్ని నివారించండి. గొప్ప ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు. ఇక విద్యార్థుల పరంగా చూస్తే కనుక ఈరోజు విద్యార్థులకు అంతా కూడా సజావుగా సాగిపోతుందండి. ఇది పరీక్షా సమయం కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా తగినటువంటి జాగ్రత్తలు వహించి అందరూ కూడా విద్యార్థులందరికీ సంబంధించిన అన్ని కూడా విషయాల్లో జాగ్రత్తలు వహించి ఆచితూచి అడుగు వేయడం అయితే మంచిది. ఇక అన్ని విషయాలు ఓవరాల్గా చూసినట్లయితే అన్నీ కూడా సక్రమంగానే ఆర్థిక అభివృద్ధులకు వృత్తిపరంగా కానీ ఆరోగ్యపరంగా సంపద పరంగా కుటుంబ సభ్యుల పరంగా వైవాహిక జీవితం అంతా కూడా సక్రమంగానే ఉందండి. ఎలాంటి లోటుపాట్లు ఎదురవకుండా ఈరోజు మీ యొక్క సహజీవన జీవితం అనేది సక్రమంగా సాగిపోతుంది. ఇక కాకపోతే ఈ యొక్క ధనుసు రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఖచ్చితంగా శివారాధన అయితే తప్పనిసరిగా చదువుకోండి, చేసుకోవాలి. శివుని నామస్మరణ ఎంత ఎక్కువ సార్లు మనకు చేసుకుంటే అంత రెట్టింపు ఫలితం అనేది మనం పొందుకోగలుగుతామండి. అదేవిధంగా ఈరోజు శుక్రవారం కాబట్టి దుర్గా చాలీసా ఖచ్చితంగా పఠించండి. ఆధ్యాత్మిక ధ్యానం వల్ల మీకు మానసిక సంతృప్తి కూడా కలుగుతుందండి. విష్ణు ఆరాధన కూడా చేసుకోండి. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయడం వల్ల కూడా మీరు ఎన్నో శుభ ఫలితాలను పొందుకోగలుగుతారు. అలాగే దేశీయ గోమాతను దానం ఇవ్వండి, అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు. అలాగే మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి, ఆర్థిక పరమైనటువంటి లాభాలను పెంపొందించుకోగలుగుతారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఈ యొక్క ధనుసు రాశి వారికి ఎటువంటి మిశ్రమ ఫలితాలు అనేవి మీ జీవితంలో జరగబోతున్నాయి. ఈరోజు మీ యొక్క జాతకం ప్రకారం ఎటువంటి ఫలితాలు అనేవి మీరు ఎదుర్కోబోతున్నారు, చవి చూడబోతున్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.